హాయ్ మామ, వెల్కమ్ టు యానిమల్ లవర్ థాట్ జోన్. మనం లాస్ట్ వీడియోలో కైజామా రేట్ మాంగా ఎక్స్ప్లెనేషన్ చాప్టర్ 79తో కంప్లీట్ చేసాం. లాస్ట్ వీడియోలో ఏం జరిగిందంటే, ఇంకా అది వాళ్ళ అమ్మ గోస్ట్ అనుకొని అప్పుడు వాళ్ళ అమ్మతో కికోరు ఉంది అని ఫైట్ చేస్తుంది. తన కదలికోని చూసిన కైజు నెంబర్ 15 కూడా ఏదో డిఫరెంట్గా ఉంది అని అనుకుంటుంది. అప్పుడు మన కికోరు చాలా కోపంతో కైజుపై అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే తను తన ఫ్లాష్ బ్లాక్లో అమ్మలాగా ఉండాలి అని గుర్తు తెచ్చుకొని చాలా ఘోరంగా ఆ కైజుపై అటాక్ చేస్తుంది. వాళ్ళ కైజు కొంచెం గాయపడుతుంది. ఆ దెబ్బలకి కైజు గాయపడకుండా ఏమైనా అయింది. అప్పుడే మన కికోరు తనపై అటాక్ చేస్తూ ఉంటే తన కాంబాక్ట్ పవర్ 93%కి చేరుకుంటుంది. అప్పుడే మనకెళ్ళి కికోరు వాళ్ళ అమ్మ కాంబాక్ట్ పవర్ కూడా 93% ఉండేదే ఇప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి చేరుకుంది అని అనుకుంటాడు. అప్పుడు మన కికోరు ఆ కైజుపై అటాక్ చేస్తే కిల్లీ వాళ్ళ అమ్మని మించిపోయింది అని అంటాడు. ఇప్పుడు ఇటువైపు మన కికోరుతో టూల్ స్టైల్ టెక్నిక్ 5th ఫామ్ ని యూజ్ చేసి ఒక కైజు తలని నరికేస్తుంది. అప్పుడు తన కాంబాక్ట్ పవర్ 94%కి చేరుకుంటుంది. ఇటువైపు కికోరు అటాక్ వల్ల ఆ కైజు కోర్ కనపడుతుంది. ఆ కోర్ పై అటాక్ చేయడానికి వెళ్తుంది. కానీ అప్పుడే ఆ కైజు నవ్వుతూ ఇది ఇంకా అయిపోలేదు అని అంటుంది. కికోరు అసలు ఈ కైజును ఎందుకు నవ్వుతుంది అర్థం కాక అప్పుడే ఆ కైజు తన టెక్నిక్ని వాడుతుంది. ఆ అటాక్ వల్ల కికోరు అటు కదలలేకుండా ఉండిపోతుంది. అప్పుడు కమాండర్స్ ఆఫీస్లో అందరూ కంట్రోల్ రూమ్లో అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు తను ఆగిపోయింది, అప్పుడు మన కికోరు మెంటల్ అటాక్కి గురి అయ్యిందని తెలుసుకుంటారు. అప్పుడే మన కికోరు తన లోపల చాలా ఎక్కువగా పెయిన్ వస్తుంది. తన తలలోపల ఎక్కువగా పెయిన్ వస్తుంది. అప్పుడు తనకు మాటలు వినిపిస్తూ ఉంటాయి. నువ్వు ఎందుకు బలంగా ఉండాలి అనుకుంటున్నావు అని, నువ్వు ఈ దేశంని ఎందుకు అంతగా కాపాడాలనుకుంటున్నావు, ఎందుకు చెప్పు 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 ఆ మాటలు వినిపెడుతూ ఉంటే ఇప్పుడు సౌండ్ వచ్చిన వెంటనే ఒకసారిగా అంతా మాయమవుతుంది. అప్పుడు తన చిన్నప్పుడు కోరు నువ్వు ఎందుకు బలంగా ఉండాలి అనుకుంటున్నావు అని అంటే మనకి కోరు బలంగా మారితే మా అమ్మ నాన్న నన్ను చూసి గర్వపడతారు. నేను మంచి చేస్తేనే నన్ను వాళ్ళు చేయపడం అదే మంచిగా చూస్తారు. నేను వాళ్ళని గర్వంగా చూడాలనుకుంటున్నాను. వెనకాల నుంచి కైజు వచ్చి కుట్కికోరు నువ్వు నీ గురించి గర్వపడవచ్చు, కాబట్టి నువ్వు ప్రయత్నిస్తున్న అవసరం లేదు, ఒక్కసారిగా అటు చూడు అని కైజు వాళ్ళ అమ్మ నాన్నని చూపి దృష్టింది. నువ్వు అంత కష్టపడకు, నువ్వెంత కష్టపడినా వాళ్ళని నువ్వు చేరుకోలేవు. మాటలకి కోరు ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడితో చాప్టర్ 80 కంప్లీట్ అయిపోయింది మామ. చాప్టర్ 80తో కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు 81 స్టార్ట్ చేస్తే ఇప్పుడు మనకి మన నరుమిని చూపిస్తారు. మన నరుమి కైజు నెంబర్ 11తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మన కైజు నెంబర్ 8 ఇలా అంటుంది, నరుమి నీ అటాక్స్ అన్ని నాకు తెలుసు, నీ ట్రిక్స్ అండ్ టిప్స్ అన్ని నాకు తెలుసు, కాబట్టి నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నువ్వు నీ కదలికలన్నీ చూడగలవు, నాకు తెలుసు అని అంటుంది. కట్ చేస్తే మన ఒషినాని చూపిస్తారు. మన ఒషినా చాలా ఘోరంగా కైజు నెంబర్ 12తో ఫైట్ చేస్తుంటాడు. ఇప్పుడు మనకి షినోమ్ ని చూపిస్తారు. తను తన ముందు ఉన్న కైజుని చాలా ఘోరంగా భయపడిపోతుంది. అప్పుడు ఆ కైజు తన అందరూ ఉన్న రూమ్మేట్స్ ని చంపుతూ ఉంటే తను భయంతో చూస్తూ ఉంటుంది. అబ్బా నరుమి, నేను ప్లాటూన్ లీడర్ గా నియమిస్తున్న మాటలు గుర్తు తెచ్చుకొని తన కాంబాక్ట్ పవర్ ని 73% కు పెంచుకొని ఆ కైజు పై అటాక్ చేస్తుంది. అలా అటాక్ చేయడంతో ఆ కైజు కోపంతో సీనోమ్ ని అటాక్ చేస్తుంది. అలా కావడంతో సీనోమ్ చాలా డ్యామేజ్ తీసుకుంటుంది. కట్ చేస్తే మనకు ఫ్లాష్ బ్యాక్ లో చూపడం అదే ఒకరోజు నరుమి పట్టించుకోడు. అలా నరుమి యూనిట్ లో పని చేస్తుంది. కానీ పోవడంతో మన షినోమి ఏదో ఒక రోజు గమనించాలి అని చాలా కష్టపడుతుంది. ఒక రోజు మన నరుమి నేను ప్లాటూన్ లీడర్ గా నియమిస్తున్నా అని మాటలు విని తను షాక్ అయిపోతుంది. అప్పుడు మన నరుమి నువ్వు ఏంటో ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ చూపించాలి అని అంటాడు. ఆ మాటలు గుర్తు తెచ్చుకొని మన కెప్టెన్ నరుమి నన్ను నమ్మి ప్లాటూన్ లీడర్ గా నియమించారు, కాబట్టి నేను ఎలా అయినా ఈ కైజుని ఓడించాలి అని అటాక్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా తను వెనక్కి ఒక అటాక్ చేయడానికి వచ్చి నెమ్మట్టి తను పడిపోతుంది. అప్పుడు ఆ కైజు అటాక్ చేస్తుంటే తను తన మనసులో నాకు ఇప్పుడే చావాలని లేదు అని అంటుంది. అప్పుడు ఆ కైజు అటాక్ చేస్తూనే లోపలే మన కైజు నెంబర్ 8 వచ్చి కాపాడుతాడు. మన కస్కాని చూసిన షినోనమి ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు కస్కా షినోనమి ఈ మాటలను ఎదురిస్తున్నందుకు నన్ను క్షమించండి అని నాకు మార్గం
నాకు ఈ మార్గం తప్ప ఇంకే మార్గం లేదు, కనపడడం లేదు కూడా అని ఆ ఖైజుతో కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక్కడితో చాప్టర్ 82 కంప్లీట్ అయింది మామ. ఇంకా నెక్స్ట్ వీడియో త్వరగా వస్తున్నట్టు చేద్దాం.